ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. అందరూ కలిసి అన్నం తింటారు. ధీరజ్ ఒక్కడు ఇంటికి రాడు. ప్రేమ ఎదురు చూస్తుంది. రామరాజు, ఒరే పెద్దోడా, చిన్నోడికి ఫోన్ చేశావు కదా, అన్నం తిన్నాడా అని అడిగావా? నేను అడగలేదు నాన్న. రామరాజు అడగాలి కదరా అంటాడు. రామరాజు రైస్ మిల్లులో పని చేయరా అంటే చేయను అంటాడు. ఇప్పుడు డెలివరీ బాయ్ ఉద్యోగం వద్దురా అంటే వినడు. రామరాజు వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా బుజ్జమ్మ అంటాడు. నాకు తెలియదండి అంటుంది. బుజ్జమ్మ వల్లి నర్మదకి సాగర్ తెలుసు మామయ్య అంటుంది. నర్మద సాగర్ మాకు తెలియదు అని చెబుతారు. రామరాజు నాకు తెలియకుండా ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినట్టు ఇంట్లో ఏదైనా విషయం నాకు తెలియకుండా ఉంటే నేను ఎవరిని క్షమించను. బుజ్జమ్మ నేను నిన్ను కూడా క్షమించను అంటాడు. ప్రేమ దగ్గరికి వచ్చి విన్నావు కదా మీ మామయ్య ఏమన్నారో, ఈ ఇంట్లో ఎవ్వరు అయినా ఆయన దగ్గర ఏది దాచినా వాళ్ళను క్షమించను అన్నాడు. ప్రేమ ధీరజ్ కష్టాన్ని చూడలేక ఆయనకి అండగా ఉండాలి అనుకున్నాను. అది నా దృష్టిలో మీ మామయ్య దృష్టిలోనూ మంచి విషయమే. మామూలుగా అయితే మీ మామయ్య అభినందించి మెచ్చుకునేవారు. నీవు కాఫీ షాపులో పనిచేసేటప్పుడు మీ మామయ్య నీతో కప్పులు కడిగిస్తున్నానని మీ నాన్న మీ పెద్దత్త చాలా నీచంగా మాట్లాడారు. ఆ మాటలు ఆయనకి ఇప్పటికీ సూదులులా గుచ్చుకున్నాయి. బుజ్జమ్మ మన పుట్టింటి వారు ఆయనని ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు. ఊర్లో ఎవరు అయినా ఏమన్నా వాళ్ళకి సమాధానం చెప్పి వస్తాడు. మన పుట్టింటి వాళ్ళు ఏమన్నా నా గురించి ఆలోచించి ఏమీ అనడు. ప్రేమ నీవు ట్యూషన్ లాంటివి ఏమీ చెప్పను అని మాట ఇవ్వు అని ప్రేమ దగ్గర మాట తీసుకుంటుంది బుజ్జమ్మ. ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తుంది. ధీరజ్ కారు డ్రైవ్ చేస్తుంటే టైర్ పంచర్ అవుతుంది. టైర్ తీస్తుంటే టైరు కాలు మీద పడుతుంది. కాలికి దెబ్బ తగులుతుంది. ధీరజ్ ఇంటికి వస్తాడు. ప్రేమ ఏంటిరా ఇంత లేటుగా వచ్చావు అంటే ధీరజ్ ఈరోజు వర్క్ చాలా ఉంది అంటాడు. ధీరజ్ అన్నం తిను అంటుంది. ప్రేమ వద్దు అని ధీరజ్ పడుకుంటాడు. ధీరజ్ కాలికి దెబ్బ తగులుతుంది. అది చూసి ప్రేమ కాలుకి కట్టు కడుతుంది. ప్రేమ నా కోసం డెలివరీ బాయ్ అలాగే నైట్ టైం కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అని బాధపడుతుంది.